నమస్కారం అందరికీ. గ్రామీణ డాగ్ సేవకులందరికీ. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. 8వ వేతన సంఘంలో జీడీఎస్‌లను చేర్చుతారా? జీతం నిజంగా పెరుగుతుందా? బీపీఎం జీతం 20,000 రూపాయలు దాటే అవకాశం ఉందా? ఈరోజు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మరియు ఒకవేళ 25% పెరిగితే జీతం ఎంత అవుతుందో సింపుల్ లెక్కతో చూపిస్తాను. ముందుగా ఒక ముఖ్యమైన విషయం. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం గురించి ప్రక్రియ ప్రారంభించినట్టు సమాచారం ఉన్నా జీడీఎస్లను అధికారికంగా చేర్చుతున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. జీడీఎస్ ఉద్యోగులు సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు. వారి వేతన వ్యవస్థ టీఆర్సీఏ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ఆధారంగా ఉంటుంది. 2016లో కన్లేష్ చంద్ర కమిటీ సిఫార్సుల ఆధారంగా జీడీఎస్ వేతన నిర్మాణం మార్చబడింది. అందువల్ల 8వ వేతన సంఘం వచ్చినప్పుడు కూడా జీడీఎస్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సుమారు బీపీఎంలకు 12,000 రూపాయల నుంచి 29,000 రూపాయల వరకు, ఏ బీపీఎం/డక్ సేవాకలకు 10,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు. ఇది పని గంటలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ లెక్క చూద్దాం. ఒక బీపీఎం ప్రస్తుతం 15,000 ఇప్పుడు ఒక సింపుల్ లెక్క చూద్దాం. ఒక బీపీఎం ప్రస్తుతం 15,000 రూపాయలు తీసుకుంటున్నారని అనుకుందాం. ఒకవేళ 20% పెరుగుదల ఉంటే 15,000 రూపాయలు గుణితం 25% సమానం 3,750 రూపాయలు. అంటే కొత్త టీఆర్సీఏ 18,750 రూపాయలు అవుతుంది. ఇప్పుడు డిఏ 10% అదనంగా పెరిగిందని అనుకుంటే 18,750 రూపాయలు 10% అంటే 1,875 రూపాయలు. అంటే మొత్తం సుమారు 20,620 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ బీపీఎం ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం 12,000 రూపాయలు తీసుకుంటే 20% పెరుగుదల సమానం 3,000 రూపాయలు టీఆర్సీఏ 15,000 రూపాయలు డిఏతో కలిపి సుమారు 16,000 రూపాయల నుంచి 16,500 రూపాయల వరకు ఉండొచ్చు. కానీ ఇది కేవలం అంచనా మాత్రమే. అధికారికంగా జీడీఎస్లను 8వ వేతన సంఘంలో చేర్చుతారా లేదా ప్రత్యేక కమిటీ వేస్తారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితమైన సంఖ్యలు తెలుస్తాయి. కాబట్టి రూమర్స్ నమ్మకుండా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. మీరు జీడీఎస్ అయితే మీ ప్రస్తుత టీఆర్సీఏ ఎంత ఉందో కామెంట్ లో చెప్పండి. జీడీఎస్లను 8వ వేతన సంఘంలో నేరుగా చేర్చాలా మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి.